ఈ వీకెండు ఇప్పింగ్ ఫారెస్ట్కి వెళ్ళామండి. ఇండియాలో ఉంటే చాలా ఇష్టం నాకు ఫారెస్ట్కి వెళ్ళడము, కానీ ఇక్కడ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్గా ఉంది. సో నడిచేదానికి దారి మంచిగా ఉంటుంది. సో పురుగులు కానీ జంతువులు భయము ఏమీ ఉండదు. బాగా మంచిగా ఎంజాయ్ చేసామండి. ఇది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్. మేము ట్యూబ్లో వెళ్ళామండి. లండన్ నుంచి 1.5 hour జర్నీ. బాబుతో మా ఆయన మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. వచ్చేసామండి ఇప్పింగ్ రైల్వే స్టేషన్కి. ఇక్కడ రోడ్స్ ఎంత క్లియర్గా నీట్గా ఉంటాయో చూడండి, ఎంత బాగా పెయింట్ వేసింటారు. ఇంటి ముందర మాత్రం ముగ్గులు ఉండవు. ఇక్కడ ఎక్కడ చూసిన యాపిల్ చెట్స్ విపరీతంగా ఉంటాయండి. ఎంత కింద పడి తీసుకునే వాళ్ళు తక్కువ. మేమైతే మంచిగా తిని బ్యాగ్ నిండా తీసుకొని వచ్చామండి. ఈ విలేజ్లో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. అదే లండన్లో అయితే ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క మోడల్ గవర్నమెంటే కన్స్ట్రక్షన్ చేసి ఇస్తుంది. ఇది ఒక డిఫరెంట్గా ఉంది. ఇది ఇప్పింగ్ ఫారెస్ట్కు మెయిన్ ఎంట్రన్స్. ఎటైనా వెళ్ళొచ్చు, కానీ ఇది మెయిన్ ఎంట్రన్స్. ఈ ఫారెస్ట్ ఎంటర్ కాకముందు కూడా ఇంటి ముందర ఈ అంజూరా చెట్లు ఎంత బాగున్నాయో అండి. పళ్ళు అయితే చేతికి బాగా అందుతున్నాయి. నేనైతే కోసుకొని తిని ఎంజాయ్ చేశాను. పిల్లలతో పాటు మనం పిల్లలమే ఆడుకుంటే ఎంత బాగుంటుందో. టైం స్పెండ్ చేయాలండి వాళ్ళతో. అట్లీస్ట్ మంత్లీ 2 సార్లన్నా బయటికి వెళ్ళాలి. కుదిరితే ఊరవతల కన్నా, లేకపోతే అట్లీస్ట్ పార్క్లో అన్నా టైం స్పెండ్ చేస్తే ఇవన్నీ మంచి మెమరీస్ వాళ్ళకు మనకి. ఈ అడవిలో చూడండి మష్రూమ్స్ ఆరెంజ్ కలర్లో ఎంత బాగున్నాయో. తింటారో లేదో తెలీదు, అందుకే నేను తీయకూడదండి. వాకింగ్కు చాలామంది వస్తారండి డాగ్ తీసుకొని, మామూలుగా సైక్లింగ్కు. ఎందుకంటే చూడండి దారి ఎంత బాగుందో ఫారెస్ట్లో వెళ్ళేదానికి. సో ఈవినింగ్ వాక్ చేస్తారు, మార్నింగ్ వాక్కి ఎప్పుడు వస్తూ ఉంటారంట ఇక్కడ దగ్గర చుట్టుపక్కల వాళ్ళంతా. పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తారండి. లండన్లో ఉంటే తప్పకుండా విజిట్ చేయండి ఇప్పింగ్ ఫారెస్ట్. ఫారెస్ట్ ఆనుకోనే గల్ఫ్ పోర్ట్ కూడా ఉంటుంది. సో చాలా మంచిగా అనిపించింది నాకు. ఈవినింగ్ మంచిగా స్పెండ్ చేశాను అక్కడ. ఇప్పింగ్లో మీకు మంచి కెఫేస్ ఉంటాయండి. సో టెన్షన్ ఏం లేదు. ఫుడ్ తెచ్చుకోకపోయినా కూడా మీతో పాటు టెన్షన్ అయితే ఏం ఉండదు, ఎంజాయ్ చేయొచ్చు. మేమైతే బ్రేక్ఫాస్ట్ లంచ్ తెచ్చుకున్నాము. సో ఈవినింగ్ మాత్రము స్నాక్స్ టైప్ లాగా కెఫేకి వెళ్ళాము. చాలా టేస్టీగా ఉంది. సో మోస్ట్లీ నాకు కాఫీ బాగా నచ్చింది ఇక్కడ. చూడండి ఎంత మంచిగా మొక్కలు పెట్టారో. ఎక్కడ చూసినా గ్రీనరీ ఉంటుంది ఫ్లవర్స్తో. చాలా అంటే కలర్ఫుల్గా ఉంది ఈ విలేజ్. సో చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారో ఈ కెఫేకి. ఇప్పుడు టైం ఎంత అయింది అనుకుంటారు? ఈవినింగ్ 9:35 PM అయిందండి. చూడండి 5 అయినట్టు ఉంది. 10:30 వరకు ఇలా వెళ్తురు ఉంటుందండి. ఎర్లీ మార్నింగ్ 4:30కే వెళ్తురు వచ్చేస్తుందండి మొత్తము. చాలా తక్కువ అండి డే ఈ సమ్మర్లో. అందుకే నాకు సమ్మర్ అంటే చాలా ఇష్టం అండి. ఈ నేచర్ను, ఈ హౌసెస్ చూసుకుంటూ బస్సులో బదులు నడుచుకుంటానే వెళ్ళిపోయామండి ట్యూబ్ స్టేషన్కి. చాలా బాగా ఎంజాయ్ చేసామండి వీకెండ్.